హాయ్ ఆల్. నేను అరుణ సురవరం నుంచి. ఈరోజు మీ ఇంట్లో అందరికీ నచ్చే సూపర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఒకటి చేయబోతున్నాను. ఇది తక్కువ ఆయిల్ వాడడం వల్ల లైట్‌గా ఉండి కడుపులో హాయిగా ఉంటదనమాట. అస్సలు హెవీగా ఉండదు. తర్వాత ఏంటంటే సూపర్ ఫాస్ట్‌గా చేసేయొచ్చు. మీకు అన్నీ బ్యాటర్ కానీ రెడీగా ఉంటే వితిన్ మినిట్స్ చేసేయొచ్చు. అలాగే ఈజీ చట్నీ ఒకటి చేస్తున్నాను దాంతో పాటు. టక టక అయిపోతాయి అంతే 2. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 2 కప్స్ రైస్ 4, 5 గంటల పాటు నానబెట్టాను. 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు ఉడకపెట్టిన అన్నం, హాఫ్ టీ స్పూన్ ఈస్ట్. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్. బ్యాటర్ చేయడానికి కొంచెం వాటర్ వేసి ఫస్ట్ రైస్ వేయాలి. తర్వాత ఉడకబెట్టిన అన్నం వేయాలి. తర్వాత గ్రేటెడ్ కోకోనట్ వేయాలి. తర్వాత కోకోనట్ ఆయిల్, షుగర్ కూడా వేయాలి. ఈ బ్యాటర్ అయిపోయిన తర్వాత ఈస్ట్ కలిపేసి 3 అవర్స్ పాటు ఫర్మెంట్ చేయాలి. చట్నీ కావాల్సిన పదార్థాలు: కప్పు కోకోనట్, పచ్చిమిర్చి టేస్ట్కి తగినంత, పుట్నాల పప్పు పావు కప్పు, మామిడాలు ఒక పెద్ద ముక్క, సాంబార్ ఉల్లిపాయలు ఒక 4-5, టేస్ట్కి తగినంత సాల్ట్. గ్రైండ్ చేసుకొని చట్నీ చేసుకుందాం. చట్నీ రెడీ. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్. ఒకవేళ మ్యాంగో జింజర్ కానీ నచ్చకపోతే రెగ్యులర్ జింజర్ వేసుకోవచ్చు, అంత డిఫరెన్స్. మ్యాంగో జింజర్ వల్ల ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, చాలా మందికి నచ్చుతుంది. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలాగ మెత్తగా ఉండాలి కన్సిస్టెన్సీ, చూసారా ఇలాగా. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేసి గుంట పొంగనాలు ప్యాన్ పెట్టాను. కోకోనట్ ఆయిల్ కొంచెం అందరికీ కలిపి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అయిపోయినట్టే. చట్నీకి తాలింపు పెడుతున్నాను. ఆవాలు కరివేపాకు సరిపోతాయి. కుంట పొంగనాలు ఒకవైపు అయిపోయి దాన్ని ఫ్లిప్ చేయడమే. దీనికి ఎక్కువ కలర్ రాదు, వైట్గా ఉంటాయి. ఎందుకంటే అంతా కోకోనట్ తర్వాత రైస్ ఇవే కదా ఉడికినాను, దానివల్ల కలర్ రాదు. సూపర్ సాఫ్ట్ కుంట పొంగనాలు రెడీ. ఇది రెండో పక్క కూడా ఎక్కువసేపు ఉంచుకోక్కర్లేదు. ఒకవైపు ఫుల్గా కాల్చి ఇంకా రెండో పక్క కొంచెం 1 నిమిషం ఉంచితే చాలు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా స్పంజ్లా ఉంటుంది. చూడండి, చూసారు కదా ఎంత ఈజీగా, ఎంత బాగున్నాయో చూడండి. టేస్ట్ చూస్తాను. చూడండి ఒకసారి. లోపలైతే దూదిలాగా ఎంత సాఫ్ట్ ఉందో. ఒకవేళ మీకు కానీ ఈస్ట్ ఇష్టం లేకపోతే కర్డ్ కానీ లేదంటే బేకింగ్ సోడా కానీ వాడచ్చు. కొంతమందికి ఈస్ట్ వాడడం ఇష్టం ఉండదు కదా, వాళ్ళు ఆల్టర్నేటివ్ పెట్టుకోవచ్చు. కానీ చాలా బాగున్నాయి, ట్రై చేయండి. ఇది యాక్చువల్గా కేరళ రెసిపీ అనమాట. కేరళలో ఎక్కువ మాకు రెస్టారెంట్లో కూడా కనిపిస్తుంది ఇది. ఇది మామూలుగా చేసి గుంట పొంగనాల కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అంటే మనం కోకోనట్ కలిపాం కదా, దానివల్ల ఏంటంటే మంచి కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది.
ఇంకొకటి ఏంటంటే కాంబినేషన్లో మన మ్యాంగో జింజర్ కలపడం వల్ల ఏంటంటే చట్నీ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ రెండిటి కాంబినేషన్ అయితే ఎంత బాగుందో, సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.